హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో చూస్తున్నారా? ఆరెంజ్. నేను ఇప్పుడు దీంతో ఒక దీపం తయారు చేస్తాను. చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న ఇదంతా తీసేయాల గుజ్జు. చూసారా? ఇదొకటి దీనికి ఇలా హోల్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా పెట్టుకున్నాను. మీరు కావాలంటే పువ్వొత్తైనా వెలిగించుకోవచ్చు. నేనైతే క్యాండిల్ పెట్టి చూపిస్తున్నాను. మీరు నిజం చెప్తున్నా, ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేసి పెట్టుకోండి. లేదంటే ఫ్రైడే రోజు నైట్ ఇలా పెట్టుకోండి లక్ష్మీదేవి దగ్గర. ఇది వెలుగుతున్నంత సేపు స్మెల్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా, వెలిగిస్తున్నాను ఇప్పుడైతే. కానీ నిజంగా ఇది వెలుగుతున్నంత సేపు స్మెల్ మాత్రం బాగుంటుంది. ఇంకా కలర్ కూడా మంచి ఆరెంజ్ కలర్. చూస్తున్నారా? లైట్ ఆఫ్ చేయకున్నాను. చూసారా? ఆరెంజ్తో చేసిన దీపం చాలా బాగా వెలుగుతుంది కదా. లైట్స్ అయితే మొత్తం ఆఫ్ చేశాను. చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా నైట్ టైం ఇలా దేవుడి దగ్గర ఫ్రైడే రోజు పెడితే ఇది మీరు ఇంకా డైరెక్ట్ మన పువ్వొత్తుతో వెలిగించండి. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదైతే దేవుడి దగ్గర పదండి. చూసారా? దేవుడి దగ్గర పెట్టాము. చాలా బాగా వెలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి.